కళా వాచస్పతి, కంచుకంఠం, రాజకీయవేత్త, సాహిత్యకారుడు, సినీ నటుడు. ఇలా పాత్రలు వేరు కావచ్చు, కానీ మనిషి ఒక్కడే. ఆయనే బహుముఖ ప్రజ్ఞాశాలి జగ్గయ్య గారు. న్యూస్ రీడర్గా జీవితాన్ని ప్రారంభించి ఆ తర్వాత నటుడిగా మారి వెండితెరపై ఎన్నో విజయవంతమైన పాత్రల్ని పోషించారు. విలక్షణ నటుడిగా ఆయనకు గుర్తింపు తెచ్చింది ఆయన గొంతే. మనం అనే భావన మనందరిలో ఉన్నప్పుడే ఈ దేశం ముందుకు పోతుంది అని పలు వేదికలపై ఆయన ఎప్పుడూ అంటుండేవారు. అయితే ఈ రోజు మనం ఈ వీడియోలో జగ్గయ్య గారి జీవితంలో జరిగిన ఒక ఫన్నీ ఇన్సిడెంట్ గురించి చెప్పుకుందాం. ఒకసారి జగ్గయ్య గారు ఒప్పుకున్న చిత్రాల షూటింగ్లన్నీ పూర్తి అవడంతో కాస్త విరామం దొరికింది. అప్పటికే అలసిపోయిన జగ్గయ్య గారు తెల్లవారుజామున ఇంటికి చేరుకున్నారు. అప్పుడు ఇంట్లో వాళ్ళకి ఇలా చెప్పారట, నేను ఈ తెల్లవారుజామున వచ్చాను, పడుకొని నిద్రపోతాను, నన్ను ఎవరూ లేపకండి, కలుపు దగ్గరగా వెయ్యండి చాలు, అప్పుడప్పుడు వచ్చి చూస్తూ వెళ్ళండి, నేను లేవకపోతే భోజనానికని టిఫిన్ కని లేపవద్దు, నేనే లేచి వచ్చి తింటాను అని పడుకొని గాఢంగా నిద్రపోయారు జగ్గయ్య గారు. అలా చెప్పిన జగ్గయ్య గారు ఏకంగా 2 రాత్రులు 2 పగళ్ళు నిద్రపోయారు. మధ్యలో దేనికి లేవలేదట. ఆ తర్వాత డాక్టర్ వద్దకు వెళితే 48 గంటల పైచిలుకు అతి గాఢంగా నిద్రపోవడం అన్నది నేనెక్కడా వినలేదు, అలా విశ్రాంతి తీసుకోవడం కూడా ఆరోగ్యానికి మంచిదే అని అన్నారట.